హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ఇలా డిజైనర్ కట్ వర్క్ అనమాట. ప్రజెంట్ ఈ నెక్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది కదా. ఈ నెక్ను మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత నెక్ అనేది వేసుకోవాలి. క్యాన్వాస్తో వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డబల్ ఫోల్డ్ వేసాము. పొడవు అనేది దాదాపుగా 8 ఇంచులు, వెడల్పు అనేది దాదాపుగా 5 ఇంచులు డబల్ ఫోల్డ్ వేస్తే. ఇక్కడ నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నా. మామూలుగా అయితే 2.5 సరిపోతుంది. కట్ వర్క్ వేద్దాము అంటే ఇక్కడ కట్ వర్క్ వేయడం కోసమని 3 ఇంచులు తీసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి తెలియడానికి మార్కింగ్ పెట్టాను అనమాట. చూడండి, దీనే స్కాల్ప్ నెక్ అని కట్ వర్క్ అని అంటారు కదా. అంటే హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది. మనకి మామూలుగా నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది 6 ఇంచులు సరిపోతుంది. నేను దీనికోసం ఏం చేశాను అంటే నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 6.5, అంటే హాఫ్ ఇంచు పెంచానన్నమాట. ఇక్కడ మనకి ఖర్చు మందము పైన 1/2 ఇంచు మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు రావాలో జస్ట్ అందాజగా మార్కింగ్ పెట్టుకుంటున్నా. మనకి కట్ వర్క్ అనేది లేదా స్కాల్పర్ అనేది 1.5 ఇంచు, 1.5 ఇంచు ఇట్లా వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నా. మీ చాయిస్ 1.5 రావాలా, లేకపోతే మీకు కూడా 1.5, 1 ఇంచు రావాలా చూసుకొని ఇక్కడ జస్ట్ అందాజగానే పెట్టేస్తున్నా. మీరు కావాలంటే ఒక క్యాప్ తీసుకొని క్యాప్ సహాయంతో పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అందాజగా పెట్టేస్తున్నా. చూడండి, మీరు కావాలంటే ఒక క్యాప్ తీసుకొని క్యాప్ సహాయంతో తీసుకోండి. ఇలా 2 హాఫ్ సర్కిల్ వేసాక దీనికి ఆపోజిట్ హాఫ్ సర్కిల్ రావాలన్నమాట. ఇలా వచ్చేసి కింద మనకి కర్వ్ అనేది తిరగాలి. ఇది ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది ఈ నెక్ అనేది, కాబట్టి నేను ఈ నెక్ అనేది పెడుతున్నాను. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఒకసారి మీకు మార్కింగ్ పెట్టాక చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం 2 హాఫ్ సర్కిల్ వేసి ఇంకొక హాఫ్ సర్కిల్ దానికి ఆపోజిట్గా వేసేసి కర్వ్ తీసామన్నమాట. ఇది కొంచెం బ్రాడ్గా కనబడడానికి నెక్ డీప్ అనేది ఒక 1/2 ఇంచు పెంచాను అంతే. పక్కన సపోర్ట్కి ఒక 1 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ కుట్టు తిప్పాలో కూడా ఇక్కడ మీకు చిన్న మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత మీరు బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు సర్కిల్ కూడా కరెక్ట్గా తిరిగేటట్టు సిజర్ అనేది కొంచెం బాగా తిప్పడం వల్ల మీకు చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను. చూడండి, ఇలా మనము ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం కదా, బ్యాక్ నెక్ అనేది కూడా చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. బ్యాక్ నెక్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ 3 తీసుకున్నాం కాబట్టి బ్యాక్ కూడా కంపల్సరీ 3 ఇంచులు తీసుకోవాలి. నెక్ డీప్ అనేది మీరు ఎక్కువ కావాలనుకున్నట్లయితే 10 ఇంచులు, 11 ఇంచులు కూడా తీసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్నట్లయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకోవచ్చు. ఇక నేను చేస్తున్నట్టే బ్యాక్ 9 ఇంచులు తీసుకుంటున్నా. అంటే మరీ ఎక్కువ కాదు, 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని జస్ట్ రౌండ్ నెక్ పెడుతున్నా. మనం పైన 1/2 ఇంచ్ ఎందుకు మార్కింగ్ పెట్టుకోవాలంటే కొంచెం నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవడానికి పైన 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ నెక్ పెడుతున్నాను. మీరు కావాలంటే డీప్ నెక్ పెట్టుకొని కూడా డోరీస్ వేసుకోవచ్చు. ఇక్కడ మరీ డీప్గా పెట్టట్లేదు, కానీ డీప్గానే పెడుతున్నాను. 9 ఇంచులు, మరీ డీప్ అంటే 10, 11 ఇంచులు అనమాట. ఇలా మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి కటింగ్లో క్లాత్ మిగిలింది కదా, అది తీసుకొని ఇలా వేసుకోవాలి. దీనికి ఒకవైపు షైనింగ్ ఉంటుంది క్యాన్వాస్కి, అది కింది వైపు వేసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుందన్నమాట. స్టిక్ అయిన తర్వాత ఈ చుట్టూన్న క్లాత్ జస్ట్ ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మేర ఉంచుకొని మనం ఏం చేయాలంటే పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనమాట. నేను చుట్టూ కట్ చేశాను. ఇలా ఈ విధంగా పట్టీ అనేది పెడుతున్నాను. ఇలా మనం పట్టీ అనేది పెట్టుకున్న తర్వాత మనం దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెక్ కుట్టాం కదా, దీనికి మనం సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, అంటే మనకి కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్స్ కరెక్ట్గా కలవాలి. లేకపోతే నెక్ అనేది ఒకవైపు వచ్చింది అంటారు చాలామంది. మీరు గమనించారా? నెక్ ఒకవైపు మాత్రమే క్రాస్ వచ్చింది అంటారు. అంటే సెంటర్ పాయింట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. మీరు బాడీ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని 2 సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా ఫస్ట్ సెంటర్లో కుట్టు వేయండి. అప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగదు. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టండి. కార్నర్లో ఇక్కడ మనకి తిరగాలన్నమాట. చూడండి, ఇక నేను చూపిస్తున్నా కదా, అక్కడ మనకి తిరగాలి. కింద కూడా కర్వ్ అనేది తిరగాలి. చాలా నిదానంగా ఓపిక్గా కుట్టండి.
ఎందుకు అంటే ఇక్కడ తిప్పేటప్పుడు కూడా అంటే మీరు తిప్పేటప్పుడు చేతులు ఇలా మీరు గమనించండి, అరచేతులే తిప్పుకుంటూ ఉండండి. మీరు మిషన్ని ఆపాల్సి వచ్చినప్పుడు నీడిల్ అనేది కిందికి ఉండాలన్నమాట. పైకి ఉంటే క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. గమనించండి, చిన్న కుట్టు పెట్టుకోండి. మీరు కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోండి, అంటే కొంచెం కుట్లు అనేవి కరెక్ట్గా ఉండడానికి. ఎందుకంటే కార్నర్లో మనం కుట్టు యొక్క చివరి వరకు కట్ చేస్తాం కాబట్టి కుట్లు ఒక్కొక్కసారి పిక్కులుకుపోవచ్చు. కాబట్టి చిన్న కుట్టు పెట్టుకోండి, కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోండి. తిప్పేటప్పుడు మాత్రం కొంచెం ఇలా 2 అరచేతులతో క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకు కొంచెం నెక్ అనేది పర్ఫెక్ట్ రావాలి అంటే కొంచెం టైం అనేది పడుతుంది. మాకు ఇవేమీ వద్దు అనుకున్నట్లయితే నార్మల్ రౌండ్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఈ నెక్ అనేది చూపిస్తున్నాను. ఇలా ఇలా మనము వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు చూసుకొని మొత్తం కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనకి కార్నర్లో తిరగాలి కదా, మీకు డాట్స్ పెట్టాను కదా ఎక్కడెక్కడ తిరగాలో, అక్కడ మాత్రము కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల అంటే ఇదనే కాదు, మీరు స్క్వేర్ నెక్, వీ నెక్ లేదా రాంబస్ నెక్ ఏ నెక్ పెట్టినా కూడా కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇస్తేనే ఆ షేప్ అనేది వస్తుందన్నమాట. లేదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కూడా కటింగ్ అనేది ఇవ్వచ్చు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇలా కట్ చేసినప్పుడు కుట్టు భాగము విడిపోవద్దు, ఎందుకంటే క్లాత్ పిక్కులుకుపోతుంది. గమనించండి ఇలా కరెక్ట్గా, అందుకే చిన్న కుట్టు పెట్టుకోమన్నాను. వీలైతే డబల్ కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత మామూలుగా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సరి చేసుకోవాలన్నమాట. మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు రాలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి ఉల్టా వైపు తిప్పి చెక్ చేయండి కటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను సరి చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి, కరెక్ట్గానే వచ్చింది. ఇలా మొత్తం సరి చేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి, ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఎప్పుడు కానీ ఐరన్ చేస్తే క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐరన్ చేశాను, చూసారా క్లాత్ అనేది ఎంత చక్కగా ఫోల్డ్ అయిందో. ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్, చూసారా ఇలా. ఇప్పుడు మనం దీనిపైన కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్కు వేసుకోండి కుట్టు అనేది. మీరు ఎడ్జ్కు వేసుకున్నా లేదా పాదం లెవెల్లో వేసుకున్నా కూడా మొత్తం ఒకే విధంగా రావాలి. ఒక కాడ చివరికి, ఒక కాడ ఎక్కువ గ్యాప్, ఒక కాడ తక్కువ గ్యాప్ అనేది రావద్దు. మీరు ఏ విధంగా వేసినా ఒకే విధంగా వేయాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో ఇంకొక ఫ్రాక్ కుట్టాను చెప్పాను చూసారా, అది నేనేమో సైడ్కి పంపించి కింద కట్ వర్క్ ఇచ్చాను. ఇది దీనికి ఆపోజిట్, సైడ్కి కట్ వర్క్ ఇచ్చి కింద పంపించాను అనమాట. మిగతాదంతా సేమే, లాంగ్ ఫ్రాక్స్ రెండు కూడా సైజులు మాత్రమే డిఫరెంట్ అన్నమాట. ఇలా కరెక్ట్గా చూసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ బాక్స్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను. ఇలా మనము ఫ్రంట్ నెక్ వేసుకున్నాం.